every night are we paradise, paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. సో హలో గైస్, ఈరోజు అయితే మన ఊర్లో జరిగిన మహాలక్ష్మ పొంగల్ గురించి అయితే నేనైతే మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుంది అనేసి. అసలు పిన్ టు పిన్ డెకరేషన్ కానీ, పొంగల్ పెట్టేది కానీ, మా పెద్దవాళ్ళు అయితే భజన చేసేది కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. నేను కూడా మీ అందరికీ చూపించాలనేసి నేనైతే వీడియో తీసి పెట్టాను. చాలా అంటే చాలా బాగుంది వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయను. కానీ కొంచెం చీకటిగా ఉంటుంది వీడియో మొత్తం, ఎందుకంటే నైట్ పూట కదా మేము చేసేది. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది నేను కూడా. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి మామ. సరే అయితే, సో ఒక పక్క డెకరేషన్ అయితే జరుగుతుంది అనగానే మా వాళ్ళు అయితే టెంకాయ ఆకులకి అయితే వెళ్ళేసి టెంకాయ ఆకులు కూడా తెచ్చేస్తున్నారు. నాకు తెలియకుండానే నేను వచ్చేటప్పుడు మొత్తం తెచ్చేసారు. మరొక పక్క అయితే మా వాళ్ళు అయితే ముగ్గులు మొత్తం గుడి చుట్టూ అయితే బల అయితే వేస్తున్నారు. అలాగే మా వాళ్ళు ఈ పక్క చూస్తే డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. మా వాళ్ళు పైకి ఎక్కేస్తున్నారు. అసలు ఏం అర్థం కావట్లేదు వీళ్ళు చేస్తుంటే. సర్లే అనేసి మనమైతే వీడియో అయితే తీసుకుంటున్నాము. మా వాళ్ళని హాయ్ చెప్పండి వీడియో అయిపోయిన తర్వాత హాయ్ చెప్పారు. మరొక పక్క అయితే మా బ్రో అయితే వంట కార్యక్రమాలు అయితే దిగేస్తున్నాడు. ఫస్ట్ పొంగల్ అయితే పొంగిచ్చేసారు. అలాగే పులుసన్నానికి అయితే రైస్ అయితే పెట్టేస్తున్నారు. అలాగే గుగ్గులకైతే ఒక పక్క మిరకాయలు అయితే వేస్తున్నారు. ఒకసారి మీరు కూడా చూసేయండి. అలాగే మా ఊళ్ళో ఏ దేవుడికైనా వంట చేయాలంటే అయితేనే ముందు ఉంటాడు, ఎందుకంటే ఇతకైతే మనం అయితే డబ్బులు ఇవ్వలేదు. అలాగని ఊరికనే అయితే రాడు, అతనికి పడేదట్ట పడతా ఉంటుంది. అతనికి అయితే చాలా మంది సపోర్ట్ అయితే చేస్తున్నారు. అందరూ సపోర్ట్ చేసాం లాస్ట్కి ఫైనల్గా. ఒకసారి ఈవినింగ్ మొత్తం ఫుల్ ఆఫ్ డెకరేషన్ చూసుకుంటే, ఇంకా లైటింగ్ అయితే లేదు. ఒకసారి డెకరేషన్ చూసుకుంటే ముందుగా అయితే ముగ్గులు అయితే వేసారు. చాలా అంటే చాలా బాగా వచ్చింది ముగ్గు కూడా. అలాగే పొంగల్ అయితే పొంగ చేసి దేవుడి ముందు అయితే పెట్టేశారు. మేము వేసిన పందిరి అయితే చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడండి. నిమ్మకాయలతో కూడా అలాగే ఇచ్చేస్తున్నారు ఫుల్గా. ఇదైతే భలే సైడ్లు ఉన్నాయి కదా, భలే అంటే భలే చేశారు పిల్లకాయలు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా చేస్తారనేసి. ఇప్పుడిప్పుడే జనాభా రావడం అయితే స్టార్ట్ చేశారు. నాకు తెలిసి 4 గంటలకే స్టార్ట్ చేస్తారు వాళ్ళైతే. అంటే నైట్ 7 గంటలకు ఉండాలా, నైట్ 7 దాకా ఉండాలా. అట్లాంటిది 4కే వచ్చేసి స్టార్ట్ చేశారు. సర్లే, వాళ్ళ భక్తి వాళ్ళదే, మన భక్తి మనది. లైటింగ్ కూడా వేసారు ఫుల్గా. నైట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే నైట్ వ్యూ అయితే వస్తుంది. మా వాళ్ళైతే రెడీగా మైక్తో మాట్లాడుతున్నారు, అందరూ వచ్చేస్తున్నారు రాలేదనేసి. చాలామంది అయితే చాలా వరకు అయితే వచ్చేసారు. ప్లేట్లు చూడండి అక్కడ అలా పెట్టేశారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ముందుగా వచ్చేస్తారనేసి. మేము అనుకున్నది 7:30 పైన, కానీ వీళ్ళు 6కి 5:30కి అలా వచ్చేసారు. వాళ్ళు వచ్చిండేదే కాక మళ్ళీ అందరినీ పిలుచుకొస్తున్నారు. మా వాళ్ళు టపాసులు చూడండి ఎలా పిలుస్తారు. నేను లోపలే ఉన్నాను, ఇంకా మా వాళ్ళు బయట వచ్చి టపాసులన్నీ పేల్చేస్తున్నారు చూడండి. నేనైతే లోపలే ఉన్నాను. మా బ్రో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తున్నాను. అంటే అందరూ వచ్చి పైన పడిపోయారు ఒక్కసారిగా. మాది కొట్టు, మాది టెంకాయ కొట్టు, మా టెంకాయ కొట్టు అనేసి. మనం ఏం చేయలేక మా వాళ్ళకైతే నేను పూలమాలలు అయితే అందిస్తాను నేను. కానీ నాదే ఎవరికి తెలియదు. మా మైక్ సెట్, మా స్పీకర్ మటుకు బాగా అలర్ట్గా ఉన్నాడు. అందరితో మాట్లాడుతూ ఉన్నాడు, అందరూ చేస్తూ ఉన్నాడు. చూడండి అసలు మాది ఎత్తుకో అని చాలామంది. మా వాళ్ళైతే పాపం 4 ఉన్నా కూడా సరే పైన ఏం చేయలేకపోయారు. వాళ్ళు తట్టలేదు ప్లేట్లో పడేసుకొని చూడండి. మాకు గెడతగుమ్మం అది ఇక్కడి నుంచి మళ్ళీ పక్క ఊరికి వెళ్ళేసి పక్క ఊరి నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వస్తుంది ఇది. మా శ్రీకాంత్ బ్రో అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. శారీకి వాళ్ళు చీరలు కూడా రైతులు కూడా కట్టి ఇవ్వట్లేదు. మా వాళ్ళు అయితే కట్టేసుకొని మరీ వేసుకున్నాడు. బ్రో ఒకసారి చూడు బ్రో అంటే మా బ్రో వచ్చి పూలమాల కట్టిన ఆగురా అంటున్నాడు. అంతసేపు చూసినా చాలా అంటే చాలా బాగా జరిగింది ఇది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుంది అనేసి, ఇంతమంది వస్తారనేసి కూడా. కానీ ఈ డెకరేషన్ మొత్తం కారణం మా ఎంపీఎల్ యూత్ బాయ్స్కేను. ఎందుకంటే ముందు రోజు నైట్ వచ్చి టౌన్కి వెళ్ళారు. టౌన్లో కావాల్సిన వస్తువులు అనేది చేస్తారు. కానీ ఆ రోజు మార్నింగ్ 7:30 కల్లా రచ్చకాడకి అయితే వచ్చేసారు. రచ్చకాడకి వచ్చిన వెంటనే స్టార్ట్ చేశారు. నేను వస్తారనుకోలేదు. అప్పుడు హై చెప్పాడు. అసలు వస్తారనుకోలేదు. కానీ ఫైనల్గా అయితే వచ్చేసి మా వాళ్ళు డెకరేషన్ కూడా కంప్లీట్ అయితే చేసేసారు. ఈ బ్రో అయితే మన వీడియో లైక్ చేస్తారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారంట. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మీరు కూడా షేర్ చేయండి. ఒకసారి అయితే ఇక్కడ టెంకాయలు కొడుతున్నారు, అది కూడా చూసేయండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది మామ నాకైతే ఈ సంవత్సరం.
అంటే ఫస్ట్ టైం మనం పైకి అయితే ఎక్కాము కొంచెం హెల్ప్ చేసేదానికి అందుకనేసి. అలాగే మనం హెల్ప్ చేసేది కంటే మనం కూడా హెల్ప్ చేసుకున్నాము వీడియో తీసుకొని. యాక్చువల్గా అయితే ఇది పెద్ద చెట్టు మామ, కానీ ఇది ఏమైందో కానీ 2 ఇయర్ బ్యాక్ మొత్తం చెట్టు అంతా పోయింది, అంటే వాడిపోయింది. అందుకనేసి మళ్ళీ మేము న్యూగా స్టార్ట్ చేసాము, చెట్లు వేసాము. ఎన్ని వేసినా కూడా మళ్ళీ రావట్లేదు. మా వాళ్ళు చూడు సిగ్గుపడుతున్నాడు ఆయన, మా ఊరి ఎమ్మెల్యే ఆయన సిగ్గుపడుతున్నాడు. ఒకే వాళ్ళు మొక్కుతా ఉన్నారు, కొట్టే వాళ్ళు కొడతా ఉన్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మా స్పీకర్ మటుకు ఆగడం లేదు. ఎక్కడ చూసినా ఒకటే వాయింపు, దంచి వదిలేస్తున్నాడు స్పీకర్కి. అతను కానిస్తామంటే ఇంకా మామూలుగా ఉండదు. ఇక్కడైతే పొంగల్ అయితే పెడుతున్నారు, పొంగల్ కూడా క్యారీ చేద్దాం చూడండి ఒకసారి. చాలామంది పెట్టుకెళ్ళిపోయారంట మా అందుకనేసి మళ్ళీ మా వాళ్ళైతే తీరా మంచిగా తీసుకొని చెప్తున్నారు. ఎందుకంటే మన వీడియోస్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఒకప్పుడు తిట్టే వాళ్ళు మన వీడియోస్ ఇప్పుడు ఫాలో అవుతున్నారు మా. నాకంటే చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు వీడు ఎందుకు పనికొస్తాడు, ఏంది ఇలాంటి అనేటోడు ఇప్పుడు ఏంటంటే నన్నదీరా అంటున్నారు. కానీ రోజులు మారే కొందే మనం కూడా ఏం చేయలేము, మనం కూడా ఫ్లోలో పోతా ఉన్నాడు పని. చూడండి మా ఊరు లేడీస్ అందరూ ఒక దగ్గర గుంపుగా ఉంటే ఎలా అయినా ఉంటుంది. వాళ్ళు వచ్చి నన్ను కూడా తీరా అంటున్నారు. తీసానని చెప్తాను నేనైతే. ఒకసారి క్రౌడ్ చూసారు అసలు ఎలా ఉందో. నైట్ వ్యూ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, కానీ మర్చిపోయాను లైటింగ్, పెద్ద లైటింగ్ అని ఒకటి తెచ్చేసి ఉంటే ఇంకా అంబలో ఉంటుంది. ఇక ఇక్కడ స్టార్ట్ అయింది, ఇంకా పక్క ఊరికి ఎత్తుకెళ్ళేదానికి. ఆ గెడదగుమ్మ అయితే మేమైతే ముందుకైతే ఎత్తుకెళ్తాం. అంటే అక్కడి నుంచి అయితే మా వాళ్ళు అయితే ఎత్తుకొని అయితే రెడీగా బయలుదేరేశారు. మేమైతే వెనకాల వస్తున్నాము. కొంచెం దూరం అయితే నేనైతే ముందు వెళ్ళాను. చూడండి మా వాళ్ళందరూ ఎలా పోతున్నారు, టపాసులు ఒక పక్క, అలాగే దేవుడి ప్రసాదం కూడా ఎత్తుకొని పోతున్నారు. మా వాళ్ళ మధ్యలో టపాసులు చూడండి ఎలా వదులుతున్నారు. కాలు చేతులు కాలిపోతారు, వాళ్ళు కడిచింటారు పెద్దరు అంటే కాదు మేమే వదులుతామని చెప్పారు. సరేరా మీ కర్మ అటైనా పడండి అని చెప్పాను. మీరైతే పూలమాల నాకాడే వేస్తున్నాడు, బైక్లో పోతున్నాడు, అందుకనేసి నాకు ఇచ్చేసాడు. సరే మా వీడియోని చూస్తాను, లైక్ అయితే చేసుకోలేదు అంటే లైక్ చేసింది, ఫాస్ట్గా లైక్ చేసింది. ఈ వీడియో కొంచెం మంచిగా సపోర్ట్ వస్తుందని అనుకుంటున్నాను. అందరూ హాయిలు చెప్తున్నారు. మా బ్రో ఏందో ఎరేస్తా ఉన్నాడు, షర్ట్ అంతా వెనక లాగేస్తున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా చేస్తారు ఏం చేస్తారో నాకైతే తెలీదు. నేను కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో మీకు అర్థమవుతుంది. మా వాళ్ళు ఇంకా అక్కడి నుంచి జేజాలు వెళ్ళుకుంటూ వస్తున్నారు. ఒకసారి అయితే గుడిని ఎత్తి చూపించేసి చుట్టూ రౌండ్ వేసి, కానీ మా దగ్గర కొంచెం బెటర్గా ఉంటుంది, కానీ ఇక్కడ అంతగా చేయరు. చూసారా గుడి లైటింగ్ ఎలా చేస్తారు. దీనికైతే మేము పెట్టిన 1 వీక్ తర్వాత దీనికైతే పొంగల్ పెడతారు. సరే అది కూడా మీకు చూపిస్తాను. షార్ట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, లాంగ్ వీడియో కావాలంటే లైక్ చేయండి. ఫుల్గా మంచి సపోర్ట్ కావాలి లాంగ్ వీడియోకి అయితే. మా వాళ్ళైతే ఇక్కడికైతే వచ్చి పెట్టేస్తున్నారు. పెడిన తర్వాత లోపల పెట్టి టెంకాయ కొట్టుకొచ్చేస్తారు. బయట వచ్చి ఇంకా ఒక 5 నిమిషాలు డ్యాన్స్ చేసి ఆ నుంచి తెలిపోతారు. ఇక్కడ ఉండైతే పుట్టాలమ్మ, మా ఊరు కులదేవత కూడా ఇవే. కానీ ఇక్కడ ఒకసారి జాతర చేస్తారు, అది మటుకు చాలా గ్రాండ్గా చేస్తారు. ఇది కూడా తొందరలో ఉంది, చూపిస్తారు. మా వాళ్ళు ఇక్కడ కూడా వదలలేదు, టపాసులు ఎత్తి పెట్టేస్తున్నారు. అది చూడండి ఒకసారి ఎలా వెళ్తుందో. చాలా రీసౌండ్ అయితే వచ్చింది, కాగితాలు కూడా చూడండి ఎలా పడ్డాయి అసలు. మా వాడైతే వాడు గుట్టుకొని కూడా చుచ్చుపుళ్ళు కూడా పెట్టాడు. ఇంకోటి ఏంద్రా హైలైట్ అంటే మా వాడు చుచ్చుపుడిని చేతులు ఎత్తి ఇప్పుడు అది కూడా చూపిస్తాను, మీరు కూడా చూడండి. నేను పెట్టాను, మా వాడు కాలేదు. వీడైతే వచ్చి ఒక పుల్లగేసి పెట్టాడు, అయిపోయింది. ఇప్పుడైతే మా వాడు చేతిలో చెప్తున్నాడు, అయిపోయిందంటది. ఇంకోటి ఉంటే తండ్రి అంటున్నాడు. సరే మా ఇంకా 2 పాటలు వేసుకొని డ్యాన్స్లు వేసుకొని అయితే వెళ్ళిపోతారు, బయలుదేరుతారు. 1 పాటలు అయితే వేస్తూ ఉన్నారు, డ్యాన్సులు యోగి రావిడ. నేను చూడండి ఒక పక్క ఎగరుతా ఉన్నాను, రాకపోయినా కొడితే ఎగరుతా ఉన్నాను. ఏదో ఒక పాటను వేసుకుని చెప్తున్నాను మా వాళ్ళకైతే. పాటలలో ఏమి వెళ్ళామని చెప్పి ఎగరని వెళ్ళిపోదాం అంటున్నారు. నేను అంత పెద్ద స్టెప్లు వెళ్ళంటే మన వల్ల కదా, ఎందుకని క్లాస్ అయితే కొడుతున్నాను. మీకడ ఒకటి గుర్తు ఒకటి మర్చిపోయారు, అదే వచ్చినారు మీకు. క్లాప్స్ ఎందుకు, ఫైటర్స్ ఫ్లాష్ మ్యాన్ వీడియో ఒకటి గుర్తొచ్చేటది మీకు. క్లాప్స్ ఎందుకు అనేది చాలా మంది తిరిగినాము. ఇంక అందరూ ఇంకా బయలుదేరే టైంకి ఇంకొక పాట అయితే వేసుకున్నారు. మళ్ళీ టెంకాయ అయితే బాగాలేదని మళ్ళీ టెంకాయ తెప్పించి మళ్ళీ టెంకాయ కొడుతున్నాడు.
నేనైతే పిల్లకాయలు కడిగి చేసాను ఫోన్. వాళ్ళు ఎట్లా తీసారో ఏందో నాకేం అర్థం కావట్లేదు. కొన్ని కొన్ని మంచి క్లిప్స్ తీసుకున్నారు. మనం అక్కడి నుంచి అయితే వచ్చేసి మరి మన గుడి దగ్గర ప్లేస్లో అయితే పెట్టేసాము. ఇక్కడంటే చూడండి ఒకసారి, ఇప్పుడే కాదు లాస్ట్లో ఉంటుంది మా పాటలు వేస్తారు పెద్దోళ్ళు, పాటకు డ్యాన్స్లు వేస్తారు. నేను మిస్ అయిపోయి నేను ప్రసాదం గారికి వెళ్ళిపోయాను. కానీ చాలా చేశారు, చాలా మంచిగా చేశారు పాటలు అయితే. నా ఫోన్ పోలేదు, అప్పుడు ఛార్జింగ్ కూడా అయిపోయింది. వీడైతే నన్ను వీడియో తీయను వీడియో తీసిన తర్వాత ఏం మాట్లాడడం లేదు. చూడరా అన్న కూడా చూడట్లేదు వీడు. కొద్ది దండం అన్న పెట్టుకోరండి, దండం కూడా పెట్టుకోవడం లేదు. కానీ ఏ మాటగా మాట మా పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కొంచెం బెస్ట్గా అయింది. చూడండి మా వాళ్ళు డ్యాన్స్ చేసి చూద్దాం అనేసి ఎంతమంది ఉన్నారు అక్కడ. చూడండి అసలు ప్రసాదం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మరి కొద్దిసేపట్లో. వీళ్ళు కూడా నన్ను అంటున్నారు కానీ ఏం అర్థం కావట్లేదు వీళ్ళకి. వీడియో తీస్తుంటే మాట్లాడడం లేదు, మూతి నల్లగా పెట్టేసింది. ఇంకా భజన గారికి స్టార్ట్ అవుతుంది అనగా అప్పుడైతే అన్నదానం అయితే పెట్టేశారు. మా వాడు చూడండి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు అంతే భజన వేసే వాళ్ళందరూ రెడీగా అయితే ఉన్నారు. కానీ రావాలని పారాయణ వేసుకుని వెళ్దాం అంటున్నారు. ఇంకైతే ఫుడ్ అయితే పెట్టేశారు. అదే ప్రసాదం వీడియో అయిన తర్వాత మా వాళ్ళు ఇంకా హల్చల్ చేశారన్నమాట. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. ఒకసారి ఆ వీడియోని కూడా చూసి నేను కూడా దాన్ని పెట్టాను. అయితే ఇంతవరకు అయితే చూస్తుంటారు. చూస్తే ఇప్పుడు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మావా. మీ లైక్ నాకు మోటివేషన్ ఇస్తుంది అనమాట. ఎలా అంటే నెక్స్ట్ వీడియో వీళ్ళ కోసం ఏం పెట్టాలి అని, ఎలా తీస్తే బాగుంటుంది అనే దాని మీద అయితే ఉంటుంది. లైక్ చేశారు కాబట్టి ఫాలో కూడా చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సరే మామ, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.